ఆపరేషన్ సింధూర్ 2లో భాగంగా పాకిస్తాన్ గజగజ వణికిపోతుందని చెప్పుకోవచ్చు. సో మన ఆర్మీ సేన అంతే స్పీడ్గా వారికి జవాబిస్తోంది. పాకిస్తాన్ మన పైన దాడికి ప్రయత్నిస్తే దానికి ధీటుగా మన ఆర్మీ సేన కూడా అంతే జవాబిస్తుంది. ప్రధానంగా పాకిస్తాన్లోని ప్రధాన నగరాలైన లాహోర్ కానీ, కరాచీ, అదేవిధంగా పక్కనున్న రావిల్పిండి లాంటి ప్రధానమైన నగరాల్లో దాడి చేసే ప్రయత్నం చేస్తుంది భారత సేన. అక్కడున్న అంతర్గతంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం విమానాశ్రయాలతో పాటు పలు కీలక పరిశోధనా సంస్థల పైన కూడా భారత్ దాడి చేసింది. సో చాలా వరకు విధ్వంసం జరిగింది, చాలా వరకు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. సో ఈ మేరకు మనకు అందుతున్న సమాచారం చూసుకుంటే ఖచ్చితంగా ఈ రోజు కూడా భారత్ అంతే ధీటుగా వారికి సమాధానం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆర్మీ సేన మాత్రము స్పీడ్ పెంచింది. సో ఎంతటి దాడికి దిగినా కూడా మనం ఎదురు దాడి దిగేందుకు సిద్ధంగా ఉండాలంటూ అటు అధికారులకు ఎప్పటికప్పుడు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచనలు జారీ చేస్తున్నారు. సో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. సరిహద్దు గ్రామాలు బేస్గా చేసుకొని వాటిని దాడి చేసే ప్రయత్నాల నేపథ్యంలోనే భారత ఆర్మీ సేన అంతే ధీటుగా సమాధానం ఇస్తుంది. సో ఎలాంటి ఘటనలు జరిగినా వాటిని తిప్పుకొట్టాలంటూ భారత్ ఆర్మీకి సిద్ధంగా ఉండాలంటూ సూచనలు జారీ చేస్తున్నారు. సో మరోపక్క పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ స్పేస్ పై కూడా దాడి చేశారు. వాళ్ళ డిఫెన్స్ వ్యవస్థ మొత్తము, వాళ్ళ యాంటీ డ్రోన్ వ్యవస్థ సిస్టమ్ మొత్తము ధ్వంసమైంది. సో వాళ్ళకు తోచని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో, ఎలా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితి. అందులో భాగంగానే ప్రపంచ దేశాలను అడుక్కునే పరిస్థితికి వెళ్ళింది. సో ముఖ్యంగా అమెరికా కానీ, చైనా కానీ ఎక్కువ డిపెండ్ అయింది. సో వాళ్ళ అధికారులకు ఫోన్ చేసి మాకు ఆర్థిక సహాయంతో పాటు డిఫెన్స్ కానీ అలా ఆర్మీకి సంబంధించిన పరికరాలు ఉన్నాయి, వాటిని ఇవ్వాలంటూ పాకిస్తాన్ అడుక్కునే పరిస్థితికి వెళ్ళింది. సో దీన్ని బట్టి చూస్తే భారత్ డిఫెన్స్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనం చెప్పుకోవచ్చు.